భీముడోలు అయ్యప్ప ఆలయం అంటే పరిసర ప్రాంతాల భక్తులకు విడదీయరాని అనుబంధం. ఏళ్లుగా స్వామివారిని దర్శించుకునే భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. జాతీయ రహదారి స్థాయికి దిగువన ఉన్న ఆలయాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పైకెత్తే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దాతల సహకారంతో తొలుత 5 అడుగులు పెంచాలని 20 లక్షల అంచనాతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం లక్ష్యాన్ని 8 అడుగులకు పెంచడంతో మొత్తం వ్యయం సుమారు 40 లక్షలకు చేరనుంది. ప్రస్తుతం ఆలయాన్ని 6 అడుగుల మేర పైకెత్తారు. మరో 2 అడుగులు పెంచి మొత్తం 8 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లనున్నారు. అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో నెల్లూరుకు చెందిన జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. 3600 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఆలయానికి భారీ సామర్థ్యం కలిగిన హైడ్రాలిక్ జాకీలను ఏర్పాటు చేసి నిర్మాణంపై ఒత్తిడి సమానంగా పడేలా దశల వారీగా పైకెత్తుతున్నారు. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి దశలో స్థాయిని, నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలిస్తున్నారు. సుమారు 30 మంది నిపుణులైన కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారు. ఆలయ ఎత్తు పెంపుతో పాటు నాగేంద్ర స్వామి గుడి అభివృద్ధి, స్వామివారి ఆలయానికి గ్రానైట్ గుమ్మాలు, గర్భగుడి ముఖ మండపానికి గ్రానైట్, సెక్యూరిటీ ఫెన్సింగ్, కాలువరేవు అభివృద్ధి, భక్తుల కోసం టాయిలెట్లు, కొత్త రోడ్డు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, ఆలయం వెలుపల స్వామివారి పీఠం ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 8 అడుగుల ఎత్తుకు పెంచడంతో పాటు అభివృద్ధి పనులు పూర్తికి మరింత దాతల సహకారం అవసరమని ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆలయ కమిటీ కోరింది. నమస్కారం అండి, నా పేరు అనిల్ కుమార్. మేము జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ కంపెనీ నుంచి వచ్చాము. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో బిల్డింగు, ఇది వచ్చి ఏలూరు జిల్లా భీముడోలు మండలంలోని అతి పురాతనమైన అయ్యప్ప స్వామి పీఠం అండి. ఈ పీఠం ఏదైతే ఉందో ఇది నేషనల్ హైవే గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు అభివృద్ధి చెందడం వల్ల, హైట్ అయిపోవడం వల్ల ఈ గుడి పలమైపోయింది. ఈ గుడి కట్టి 36 సంవత్సరాలు అవ్వడం వల్ల ఈ గుడి ఇంకా రోడ్డు కన్నా 2 అడుగులు డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, ఈ అయ్యప్ప స్వామి గుడి పీఠంకి సంబంధించిన కమిటీ మెంబర్లు అందరూ జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ వారి ద్వారా ఈ గుడిని పైకి లేపాలని నిర్ణయించిన అనంతరం మేము బిల్డింగ్ దగ్గరికి వచ్చి బిల్డింగ్ని టెస్ట్ చేసి ఈ గుడిని 6 అడుగులు పైకి లేపడానికి మేము ప్రయత్నించాము. ఇప్పుడు మీరైతే చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతం పనుల నిమిత్తం జరుగుతుంది. ఈ బిల్డింగు 7 అడుగులు ఇప్పటికీ లేచింది, ఇంకా 1 అడుగు బ్యాలెన్స్ ఉంది. దయచేసి గ్రామస్తులు, రోడ్డు మీద వెళ్ళే ప్రజలు ఎవరైనా కానీ ఒక్కసారి ఈ పీఠాన్ని దగ్గర ఆగి దర్శించుకుంటే మీరు అనుకున్న కోరికలు నిమిత్తం 100% మీకు సత్ఫలితాలు ఇస్తాయి. దయచేసి గుడి నిర్మాణానికి సహకరించండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు గ్రామంలోని కళాగట్టు వేచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలోని సుమారుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుంచి జ్యోతి టైంలోని 400 నుంచి 600 స్వాముల దాకా 600 మంది స్వాముల దాకా మాలాధారణ చేసుకుని ఇక్కడే ఇడిముళ్ళు కట్టుకుని శబరిమల వెళ్ళొచ్చి ఇక్కడే మళ్ళీ తిరిగి వస్తారు. ఈ గుడి చాలా 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 విలువైన గుడి. ఇక్కడ ఈ గుడిలో వచ్చి స్వామి నాకు ఇది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని 41 రోజు దీక్ష చేసి శబరిమల వెళ్ళొచ్చిన స్వామి కోరుకున్న కోరికలు తీరుతాడు అయ్యప్ప స్వామి. అటువంటి ఈ దేవాలయంలోని రోడ్డు నుంచి సుమారుగా ఒక 3 అడుగులు డౌన్లో ఉన్న గుడి. ప్రతి సంవత్సరం ఆలధారణ చేసుకున్నప్పుడు ఈ లోపల పడుకుంటాం. మేము పడుకున్నప్పుడు భారీ వర్షం, రాత్రి భారీ వర్షాలు పడి లోపలికి నీళ్ళు వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అలా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నారు, వచ్చే సంవత్సరం చేద్దాం అనుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం ఆ స్వామివారు పని చేయించుకున్నాడు దగ్గరుండి. నాకు చాలా గుడి లేకుండా గుడిలో పడుకునే స్వామిని ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన చెప్పిన దానిలో కమిటీ అనేది ఏర్పడి ఈ గుడిని ఏం చేద్దాం, ముందు కొట్టద్దామా కింద పూడుద్దాం అంటున్నారు. అలా కాదు, జై హనుమాన్ జాకీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గుడిని మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ లేపుతారంటే వాళ్ళని పిలిచి ఇది చూపించి మాకు ఇలాగ రోడ్డు నుంచి ఒక 4 అడుగులు హైట్ కావాలని అడగడం జరిగింది. సర్లే అలాగే చేద్దామన్నారు. ఆ తర్వాత గుడి నుంచి 4 అనుకున్నది 5 అయింది, 5, 6 అయింది. ఇప్పుడు చూస్తే రోడ్డు నుంచి సుమారుగా ఇది ఒక 3 అడుగులు హైట్ అయింది. అంటే 3 అడుగులు డౌన్ ఉండడం వల్ల 3 అడుగులు 6 అడుగులు లేపింది, 3 అడుగులు అయింది. ఇలా కాదు, తర్వాత మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు రోడ్డు హైట్లు వేస్తే ఇది డౌన్ అవుద్దేమో అని చెప్పి భయంతోనే మేము రోడ్డు నుంచి సుమారు 8 అడుగులు హైట్ లేపుతున్నాం. దీనికి సుమారు మేము వేసుకున్న ఎస్టిమేషన్ ఒక 25 నుంచి 30 లక్షలు అవుద్ది అనుకున్నాం. కానీ గుడి పనులు ప్రారంభించిన తర్వాత నాగేంద్ర స్వామి గుడి కూడా చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంది, డెవలప్ చేసుకున్నాం ఒకటి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాలేసుకుంటున్నారు కదా. గుడి చాలా విలువైంది, గుడికి మళ్ళీ పెడతామా అని చెప్పి స్వాముల్ని ఎవరినైతే మేము చందాలు అడుగుదామని వెళ్ళామో అడిగిన వారు కాదనకుండా ప్రతి ఒక్కరూ ఇచ్చారు. ఇచ్చింది మేము అనుకున్న అమౌంట్కి వచ్చిన అమౌంట్కి చాలక రోజుకి ఖర్చు పెరుగుతుంది. ఎలాగా ఈ ఖర్చులు మనం మెయింటెనెన్స్ చేయగలుగుతామా చేయలేమా అనుకుంటే ఈ రోజు 10 రూపాయలు కావాలనుకుంటే మరుసటి రోజు పొద్దున దారంటే వెళ్ళే స్వామి వచ్చి ఒక 5 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఇంకెవరైనా స్వాములు
ఇంకా స్వచ్ఛందంగా వచ్చి స్వామివారికి సందా ఇచ్చి గుడిని ఇంకా డెవలప్ చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో జిల్లాలోనే మొట్టమొదటిగా శంకుస్థాపన చేసిన చాలా ప్రఖ్యాతిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం హైవే రోడ్ లైట్లు అవడం కారణంగా రోడ్ నుంచి 3 అడుగులు డౌన్ అయ్యి 10 సంవత్సరం స్వాములు మోకాళ్ళ లోతు నీళ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామస్తులు కమిటీ వారు అందరూ ఒక నిర్ణయం తీసుకుని స్వామివారి భక్తులు అందరూ నిర్ణయం తీసుకుని గుడి హైట్ లేపాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 6 అడుగులు లేపుదామని చెప్పి శ్రీ జై హనుమాన్ జాకీ లిఫ్టింగ్ వారు తో కాంట్రాక్ట్ మాట్లాడితే ఒక 6 అడుగుల వరకు మేము నిర్ణయం చేసుకున్నాము. కానీ ఇప్పుడు 6 అడుగులు సాలిపోక ఫైనల్ గా ఇంకో 2 అడుగులు లేపాల్సి వచ్చి ఇంకో 2 అడుగులు పైకి లేపుతున్నాము. అలాగే నాగేంద్ర స్వామి గుడి ఇక్కడ కాలగొట్టిన వేచి ఉన్న నాగేంద్ర స్వామి గురించి చాలా ప్రత్యేకమైన నాగేంద్ర వారి స్వామి గుడి. సంతానం లేని వారి సంతానము, మ్యారేజ్లు కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వారం కూడా పూజలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరికీ సౌకర్యార్థం దీనికి ప్రమాదంగా తూర్పుగా ఒక కొత్తగా రోడ్డు కూడా నిర్మించి, అలాగే వాటర్ ట్యాంకు లీకేజీలు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఫినిషింగ్ నుంచి లోన, అలాగే స్వామివారి గర్భాలయానికి గ్రానైట్, అలాగే మన గర్భాలయానికి ఎదర గ్రానైట్ గుమ్మాలు, సెక్యూరిటీ, స్టీల్ మెస్లు అన్ని పగడబందీగా అన్ని తీసుకుందాం అని చెప్పి అంచనాలు వేసుకున్నాము. అంచనా ప్రకారం కమిటీ వారందరూ నిర్ణయం ప్రకారం ఎదరగలుగుతున్నాము. ఈ అయ్యప్ప స్వామి పీఠం అంటే సుమారుగా 500 నుంచి 600 మంది మాలాధారణ చేసి ఏకపీఠం మీద పూజలు చేసుకుని ఒకే రోజు మీద అందరూ కూడా ఇరుముళ్ళు కట్టుకుని స్వామివారి సన్నిధికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అయ్యప్ప స్వామివారు చాలా మహిళ స్వామివారు. దాని గురించి ఒక సంవత్సరం వేసుకున్నవారు పక్కవారు చెప్పి వేరే వాళ్ళు కానీ అలాగా ప్రతి సంవత్సరం కూడా స్వాములు పెరుగుతారు తప్ప స్వాములు తగ్గరు. ఇక్కడ ఉన్న మనకి ఏకైక జిల్లాలోనే అతిపెద్ద పీఠం అండి భీమడోలు అయ్యప్ప స్వామి పీఠం. దీన్ని భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం. గత 40 సంవత్సరాల క్రితం మా పెద్దల యొక్క సహకారంతో, గ్రామస్తుల యొక్క సహకారంతో నిర్మించబడి ఉన్నది. మరి రాను రాను రోడ్లు ఎక్స్టెన్షన్స్లో గుడి లో లెవెల్లోకి వెళ్ళిపోవటంలో మరి ఈ సంవత్సరం గ్రామస్తుల యొక్క సహకారంతో, గ్రామ పెద్దలు మరియు అయ్యప్ప భక్తులందరి సహకారంతో మరి గుడిని పునర్నిర్మాణం చేసి జాకీలతో పైకి లేపి కార్యక్రమాన్ని చేయటానికి అయ్యప్ప భక్తులు, గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించి పనులు చేయటం జరుగుతుంది ఏకవంతంగా. మరి ఈ సంవత్సరం మండల కాలానికి పూర్తి చేయడానికి అయ్యప్ప భక్తులు, కమిటీ వారు ఎంతో వ్యసనాలతో వ్యయ ప్రయోజనాలు కూర్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ అయ్యప్ప స్వామి ఈ ఆలయం చుట్టుపక్కల ఏలూరు, తాడేపల్లిగూడెంలో కూడా లేకముందే మా భీమడోలు గ్రామంలో ఇక్కడ కాలువ పక్కన, నేషనల్ హైవే పక్కన నిర్మించడం జరిగింది. మరి అన్ని అంగులతో కడిగిన ఈ అయ్యప్ప స్వామి గుడిలో చాలామంది, ఎంతోమంది భక్తులు మరి అయ్యప్ప మాల వేసుకుని మరి ఎన్నో జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఈ అయ్యప్పుడు మరి ఎన్నో కోరికలు తీర్చినటువంటి అయ్యప్ప స్వామి మహిమ చాలా గొప్పదని ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ మరి ఎంతో ఘనంగా నమ్ముతారు.